పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బానూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మాజీ సర్పంచ్ తోకల శాంతయ్య ఉంగరం గుర్తుపైన సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందడానికి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి తోకల శాంతయ్య మాట్లాడుతూ బానూరు బీడీఎల్ కంచర్లగూడెం లైఫ్ స్టైల్ లహరి జెడ్ ఏరియాలో ఈ నెల డిసెంబర్ 11న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుందని, బీడీఎల్ క్వార్టర్స్ లలో బీడీఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు వీరికి సంబంధించినవి 2700 ఓట్లు ఉండడంతో ఇంటింటికి కార్యకర్తలతో కలిసి కరపత్రాలు పంచుతూ ఉంగరం గుర్తుకే మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నామన్నారు. ప్రజలు తమతో సానుకూలంగా ఉంటూ గతంలో మీరు సర్పంచ్ గా చేసిన అనుభవం ఉన్నవారు కాబట్టి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని, యువతకు మీ ప్రోత్సాహం ఎంతో ఉందని మరోసారి గుర్తు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి తోకల శాంతయ్య, 12వ వార్డు మాజీ మెంబర్ ఉట్ల మంజుల, 1వ వార్డు మాజీ మెంబర్ సునీతా కృష్ణ, మాజీ వార్డు మెంబర్ ముత్తంగి భిక్షపట్టి, టి రామచందర్, తరుణ్, గణేష్, మురళీకృష్ణ, మోటి కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ పోటీ చేస్తున్నాను. నా పేరు శాంతయ్య. మీరు క్వశ్చన్ చేశాడు. ఉంగరం గుర్తొచ్చింది. ఓటర్స్ మహాశైలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఓటేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోమని ఒక స్కీమ్ పెట్టారు. సిఆర్ అన్న కానీ సీన్ అన్న కానీ ఆ స్కీమ్లో 100% ఇల్లు కట్టిస్తామని మాటిస్తున్నాం. అభివృద్ధి నేను గెలిస్తే అభివృద్ధి ఊరు డెవలప్మెంట్ చేసి ఊరు అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. అన్న, మీరు ఇంతకుముందు సర్పంచ్ చేశారు కదా అన్న, అప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? అయితే బీసీ కమ్యూనిటీ హాళ్ళు ఒక 6 కమ్యూనిటీ హాల్ కట్టినాం నేను సర్పంచ్ ఉండగా. ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ 50 లక్షలు పెట్టి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టినాం. బీడీఎల్ సిఎస్ఎఫ్ ఫండ్ తోటి 3,70,00,000 పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టినాం. అది నా ప్రేలో అమౌంట్ వచ్చింది. సినన్న దాన్ని పూర్తి చేసింది. అయితే క్యాసారం టు బానూరు 3 కోట్లు పెట్టి రోడ్ వేయించినాం. అట్లనే బానూరు టు మైలారం అది మట్టి రోడ్ వేసిన ఉంటుంది. ఇప్పుడు సినన్న ప్రేలో డంబర్ రోడ్ అయింది. అయితే కంచర్లగూడెం టు బానూరు సీసీ రోడ్ వేయించినాం 25 లక్షలు పెట్టి. అట్లనే డ్రైనేజీ చేసినాం. ఒక 15 లక్షలు పెట్టి డ్రైనేజీ పైప్ లైన్లు వేసినాం. వాటర్ పైప్ లైన్లు అయితే వచ్చిన బడ్జెట్ ఇంచుమించు ఒక 70-80 లక్షలు పెట్టి